హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గత కొంతకాలంగా అంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రూపాయి విలువ రోజు రోజుకి దిగజారుతూ ఇప్పుడు డాలర్‌తో కంపేర్ చేస్తే రూ. 95కి దిగజారింది. అంటే ఒక డాలర్ ఇస్తే మనం రూ. 95 ఇవ్వాలన్నమాట. మన బతుకు ఎంత దయనీయంగా తయారైందో ఈ ఒక్క ఘటన చాలు చెప్పడానికి. అయితే ఈ విషయంపై గతంలో మోడీ గారేం మాట్లాడారో మీకు తెలుసా? రూపాయి విలువ పడిపోతుంది అంటే మోడీ గారు మాట్లాడిన మాటలు అంతా ఇంత కాదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అది క్లియర్‌గా ఒకసారి వినండి మీరు చెప్తా. ये ऐसे नहीं होता मित्रों। मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। నాకు శాసనం తెలుసు ఈ విధంగా రూపాయి ఎప్పుడు కూడా పడిపోదు. ఎందుకంటే అది రూపాయి పడిపోతే అది దేశ భవిష్యత్తుకే సంకటం కాబట్టి అంటూ ఈయన తెగ మాట్లాడుతున్నారు మోడీ గారు. अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? నేపాల్ కరెన్సీ పడిపోవట్లేదు, శ్రీలంక కరెన్సీ పడిపోవట్లేదు, పాకిస్తాన్ కరెన్సీ పడిపోవట్లేదు. ఇంకా 2, 3 కంట్రీలు పెట్టి ఆ దేశాల డబ్బులు డాలర్‌తో కంపేర్ చేస్తే పడిపోవట్లేదు. కానీ ఇండియా రూపాయి మాత్రం ఎందుకు పడిపోతుంది అంటూ ఈయన మాట్లాడటం జరిగింది. ఎప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ये जवाब देना पड़ेगा आपको। देश आपसे जवाब मांग रहा है। దేశ్ ఆప్సే జవాబ్ మాంగ్ రహా హై అంటే దేశం మీ దగ్గర నుంచి ఆన్సర్ అడుగుతుంది. ఎందుకంటే ఎందుకు రూపాయి ఇంత దారుణంగా పడిపోతుందనే దానికి సమాధానం చెప్పి తీరాలి అంటూ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని ప్రశ్నించారు మోడీ గారు. ఎంత ఉర్రూతలు ఊగుతూ చేతిలో చేసి ఇట్లా కొడుతూ మరి ఆయన కాంగ్రెస్ ని ప్రశ్నించారు. మరి ఇప్పుడు నిన్ను ఏ మొహం పెట్టుకుని నిలబడ్డావు అక్కడ మోడీ? నిన్ను ఎవడు ప్రశ్నించాడనే ధైర్యమా? లేదంటే మతతత్వ పార్టీలు, కోహానా మేధావులు అంటే అంధభక్తులంతా నీ వెంట ఉన్నారనే ధైర్యమా? ఎందుకు ఇప్పుడు రూపాయి రూ. 95కి మారిందంటే దానికి సంబంధం ఏంటి? డాలర్‌తో మార్కు విలువలో రూ. 95 ఇవ్వాలా మనం? సిగ్గుందా నీకు కొద్దిగైనా? నువ్వొక ప్రధానివి, నీకు మళ్ళీ వెనక తొత్తులు వాళ్ళంతా కలిసి నీకు భజన చేసేవాళ్ళ? కనీసం సిగ్గు శరం లేదా మీకు? రూపాయి రోజు రోజుకి దిగజారుతుంటే మీరు చెప్పే సొల్లు కబుర్లు ఇయ్యా ప్రజలకి? గతంలో ద గ్రేట్ లీడర్ సుష్మా స్వరాజ్ గారు ఏం మాట్లాడారు మీకు తెలుసా? చిన్నమ్మ గారు అంటారు ఇవన్నీ. ఈవిడ మాట్లాడిన మాటలు మీరు వింటే అబ్బో చూడండి ఒకసారి. चाहती हूँ अध्यक्ष जी, रुपया केवल एक कागज का टुकड़ा नहीं होता, रुपया केवल एक करेंसी नहीं होती। इस करेंसी के साथ देश की प्रतिष्ठा जुड़ी हुई होती है और जैसे जैसे करेंसी गिरती है तैसे तैसे देश की प्रतिष्ठा गिरती है। ఈవిడ మాట్లాడుతూ రూపాయి అనేది ఒక కాగితం కాదు, రూపాయి అనేది ఒక కరెన్సీ మాత్రమే కాదు, రూపాయి అనేది ఒక దేశానికి సంబంధించిన ప్రతిష్ట. ఎక్కడెక్కడైతే రూపాయి దిగజారుతూ ఉంటో అక్కడ దేశ ప్రతిష్ట కూడా దిగజారుతున్నట్టే. రూపాయి విలువ పడిపోతే మన ప్రధాని విలువ పడిపోతుంది, దేశం విలువ పడిపోతుంది, మన కొనుగోలు శక్తి ఎక్కువ డబ్బులు ఇచ్చి దేశీయుల యొక్క ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది అంటూ బీజేపీ నేత మాట్లాడింది. అధికారంలో ఉంటే ఒక లెక్క, ప్రతిష్ట ప్రక్షాళన అబో బరి తెగించి మాట్లాడతారు. అధికారంలో లేకపోతే మళ్ళీ దాని స్లోగన్ మారిపోతుంది. ఇంతేనా? మన ఫైనాన్స్ మినిస్టర్ మీకు తెలుసు కదా, మేడం గారికి అసలు బుర్ర బుద్ధి పనిచేస్తున్నాయో లేవో అనేది ఎవరికీ తెలియదు. ఆ మేడం గారు ఏం మాట్లాడతారండి? ఆవిడ గతంలో ఏం మాట్లాడిందండి, ఇప్పుడు ఏం మాట్లాడుతుందండి నిర్మలా సీతారామన్ అని? ఈవిడకి కనీసం లెక్కలు కూడా తెలియదు. మీడియా ముందుకు వస్తే సామాన్యుల కోసం ఈ బడ్జెట్ లో ఏం పెట్టారంటే దానికి సమాధానం చెప్పడం తెలియదు. కానీ అబద్ధాలు మాత్రం సొల్లు చెప్పినట్టు సుప్రభాతంలో చెప్తుంది. ఎంత దరిద్రంగా చెప్తుంది అంటే అంత దరిద్రంగా చెప్తుంది. ఈవిడ అసలు ఫైనాన్స్ మినిస్టర్ గా అన్ఫిట్ అంటే అన్ఫిట్. ఈవిడ కేవలం దేనికి పనికి వస్తారంటే ఇంట్లో కూర్చొని లెక్కలు రాసుకోవడానికి, పచారీలు ఎంతున్నాయో చూసుకోవడానికి, వంటింట్లో టీ కాఫీలు పెట్టుకోవడానికి తప్పించి ఈవిడ ముఖ్యంగా
మహిళలు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈవిడ అంతకన్నా పనికిరాదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈవిడకి రూపాయి పడిపోతుంటే దాని వాల్యూ ఏ విధంగా డ్రాప్ అవుతుందో తెలీదు. దాన్ని ఎలా రక్షించాలో తెలీదు. ప్రజలకి ఎటువంటి పథకాలు ఇవ్వాలో తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ట్యాక్సుల మీద ట్యాక్సులేసి భారత పౌరుల జేబులు బొక్కబెట్టి ఎలా సరదా తీర్చుకోవాలో ఈవిడకి బాగా తెలుసు. ఇటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్‌ని మనం నెత్తిన మోస్తున్నామంటే మన దేశాన్ని తాకట్టు పెట్టినట్టే. ప్రతి ఒక్క పౌరుడి ఇంట్లో ఇంత బియ్యం కొనాలన్నా, డైపర్ కొనాలన్నా, చివరికి పాలు కొనాలన్నా కూడా ట్యాక్సులేసి చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న మహా పనికిరాని మేధావి ఈవిడ. ఇటువంటి వ్యక్తిని మనం ఫైనాన్స్ మినిస్టర్‌గా పెట్టుకుంటే అసలు దేశం ఏమైపోయిద్దో అని మనం భయపడాలి, బాధపడాలి. కానీ సిగ్గు లేకుండా ఈవిడనే వెనకేసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఈవిడ తప్పించి వీళ్ళకి మార్గం లేదు. ఒక వ్యక్తిని ఎరిపప్పం చేయటం ఎలాగో బీజేపీకి బాగా తెలుసు. అలాగే పాపం మేడం గారిని, నిర్మలా సీతారామన్ గారిని కూడా నిజంగా అంటే ఎర్రిపప్పం చేసి కామెడీ పీసులు చేసి వదిలేస్తున్నారు అంతే. అయితే ఈవిడ 2013లో అద్భుతంగా మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి వినండి. It is about to cross the 62 mark against the dollar. Indian economy and the state of affairs in the Indian economy are very clearly getting reflected in this falling value of rupee. అప్పుడేమో 62 రూపాయలకు పడిపోతే డాలర్ తోటి ఈవిడ మాట్లాడింది ఏంటి? ఇండియన్ ఎకానమీ పడిపోతుంది, దీని ద్వారా దేశ భవిష్యత్తుని కుంటుపడిపోతుంది అంటూ మేడం గారు హితబోధ చేశారు. ఏంటి 62 రూపాయలకి? నేనండి ఇంకా The great sense of concern about ద గ్రేట్ సెన్స్ ఆఫ్ కన్సర్న్ falling rupee. It is ఫాలింగ్ రూపీ about to cross the 62 mark against the dollar. It's a very great situation. ఇట్స్ వెరీ గ్రేట్ సిచ్యుయేషన్ అంట. అంటే చాలా దారుణమైన పరిస్థితి. 62 రూపాయలకి డాలర్ విలువతో ఇండియన్ రూపీ సరిపోలటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది అసలు సహించదగింది కాదు అంటే మేడం గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడేమంటున్నారు ఇప్పుడేమంటున్నారు తెలుసా? ఆ వీడియో చూస్తే బూటు కాలు తీసుకొని దాని షూ బయటకు లాగి దానికి ఇంత పేడ పెంట పూసి నోట్లో ఇస్త్రీ కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అది నోరా లేకపోతే తాటి మట్ట అండి. ఎందుకంటారంటే ఎంత ఉండదు తాటి మట్ట ఏంటి మీకు తెలుసు కదా. అది ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు పుంకిస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడేమంటుందో కూడా వినండి. ఏంటి $1కి 95 రూపాయలు మనం ఇస్తూ ఉన్నా అదే ఈ సంవత్సరంలోనే ఈ 2024 నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 రూపాయలు పెరిగినా ఈవిడ ఏమంటదో చూడండి. हमारे रुपये ठीक चल रही है. అప్పుడేమో 62 రూపాయలు అయితే దేశ భవిష్యత్తు సంకనాగిపోయింది, ఇది మన ఇండియన్ యొక్క ఎకనామీ పైన దెబ్బ అని మాట్లాడిన ఈవిడ 95 రూపాయలు అయినప్పుడు మాత్రం రూపాయి ఠీక్ చల్ రహీ. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదా నిర్మలా సీతారామన్ గారు? మనిషికి దున్నపోతుకి తేడా ఉంటది. దున్నపోతు మీద వర్షం పడుతున్నా అది కదలకుండా అలాగే ఉంటది. ఇక్కడ రూపాయి విలువ రోజు రోజుకి దిగజారుతున్నా మీరు అలాగే ఉన్నారు. కానీ తేడా ఏంటి నాకు అర్థం కావట్లేదు. మనిషికి దున్నపోతే కొద్దిగా తేడా చూపించాలి కదా. మా జేబుల్లో మేము కారు కొంటే రోడ్ ట్యాక్స్ కడతాం, మళ్ళీ ఆ రోడ్డు మీద వెళ్తున్నందుకు టోల్ ట్యాక్స్ కడతాం, మళ్ళీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించిన ట్యాక్సులు కట్టుకుంటాం, మళ్ళీ కార్ టైర్ ఏమైనా పంచర్ అయితే దానికి ట్యాక్సులు కడతాం. ప్రతి దానికి మేము ట్యాక్సులు కడతాం. మాకు సిగ్గులేదు మాకు. ఎందుకంటే రోడ్ ట్యాక్స్ లైఫ్ టైం కట్టిన తర్వాత మళ్ళీ రోడ్ ట్యాక్స్ లేకుండా రోడ్ల మీద తిరిగే హక్కు మాకు లేదు. ఎందుకంటే మీ గవర్నమెంట్ కదా, మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్ ట్యాక్స్ కట్టించుకొని మళ్ళీ దాని తర్వాత టోల్ ట్యాక్స్లని మళ్ళీ రోడ్ ట్యాక్స్ వదులు చేసి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని అడిగితే మీ నోట్లోంచి ఆన్సర్ ఉంటుంది. 95 రూపాయలు మనం ఇస్తే $1 ఇస్తున్నా అంటే నీ బతుకు సిగ్గు లేకుండా ఇంకా రూపాయి టిక్ చిల్లర హీహే అంటావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మొహం మీద ఓస్తారు ఎంత అయింది. అర్థమైందా? కనీసం నరిసిన జుట్టు కన్నా వాల్యూ ఇస్తారా అనుకుంటే అది కూడా ఇవ్వరు. వయసు రాగానే సరికాదు. అర్థమైందా?
ఇండియన్ ఎకనామీలో రూపాయి ఠీక్ సే చల్ రహీ 62 రూపాయలు ఉన్నప్పుడు మాత్రం ఇండియన్ ఎకనామీ పడిపోతుందా? 2013లో మీరు మాట్లాడినప్పుడు. అప్పుడేమో వేరే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే పడిపోతది. మీ గవర్నమెంట్ ఉంటే మాత్రం ఠీక్ సే చెల్తది. మనిషి పుట్టక పుట్టావా ఇంకేమన్నా అడుగుతున్నారు జనాలు. ఏం చెప్తాను చెప్పు? हमारे रुपया ठीक चल रही है और रुपया को ठीक चलने No, Sir, నిజంగా కొంతమంది ఆడోళ్ళు ఇంట్లో భర్తతో పోరాడతారు చూడండి. వాళ్ళకి గెలవడం కష్టమని వీళ్ళు మూసుకొని పక్కెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉన్న అందరు మగవాళ్ళ పరిస్థితి, అందరూ టాక్స్ పేయర్స్ పరిస్థితి ఇదే. నోరు మూసుకొని ఉంటది తప్పించి ఈ నిర్మలా సీతారామన్ మాట్లాడే అడ్డగోలు మాటలకి, అబద్ధాలకి ఎవరు కూడా ఎదురెళ్ళలేరు. ఎందుకంటే ఏమీ చేయలేరు కాబట్టి. ఆవిడ అధికార పార్టీలో ఉంది కాబట్టి. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి. మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దగ్గర 62 రూపాయల నుంచి 95 రూపాయలకి డాలర్‌తో రూపాయి పోల్చుకుంటూ వెళ్తుంది. అంటే 62 రూపాయలు, 72 రూపాయలు, 82 రూపాయలు, 92 రూపాయలు. ఇప్పుడు ఇంకో 3 రూపాయలు ఎక్స్‌ట్రా. మొత్తం 33 రూపాయలు ఎక్స్‌ట్రా. ఏంటి 10 సంవత్సరాలు. కాబట్టి మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. దేశాన్ని తగలెట్టేశారు. అప్పుల ఊబిలో ముంచేశారు. దరిద్రానికి దరిద్రం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశం సర్వనాశనం అయిపోయింది. పైగా మన మధ్యలో మతాలు పేరు చెప్పి, మన హిందువులు అయినప్పటికీ హిందూ మతం పేరు చెప్పి మనమే కొట్టుకునే విధంగా చేస్తూ ఉంటారు. దయచేసి కొద్దిగా విజ్ఞతతో ఉండండి. ఈసారైనా బుద్ధి చెప్పడానికి గవర్నమెంట్‌ని మార్చండి. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తది. పదవి కోసం పాకులాడేవాడికి దేశాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కలుగుతుంది. సో మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలని, ఇట్లాంటి అబద్ధాలాడే నేతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని, దేశ భవిష్యత్తు ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు. కోట్ల రూపాయల సూట్లు విత్ గోల్డ్ థ్రెడ్డింగ్స్ మోడీ, నరేంద్ర మోడీ అని రాయించుకున్న ఆయన $50,000 సూట్ వేసుకున్నాడు. $50,000 అంటే ఇండియన్ కరెన్సీ ఎంతో తెలుసా మీకు? ఒక్కసారి ఆలోచించండి. అటువంటి వ్యక్తులతో మన దేశాన్ని మనం పరిపాలించలేం. దయచేసి ఇటువంటి అబద్ధాలు చెప్పే, అబద్ధపు లెక్కలు చెప్పే నిర్మలా సీతారామన్ లాంటి వారి దగ్గర నుంచి, అబద్ధాలు చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క పథకం కానీ, ఏ ఒక్క రిజల్యూషన్ కానీ సక్సెస్ చేయలేని మోడీ లాంటి వ్యక్తులను కానీ మన దేశంలో ప్రధానమంత్రిగా ఉంచడానికి అర్హులో కాదు అని ఊహించి నిర్ణయం తీసుకోమని మీకే తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.